పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తుంటే ఎవ్వడూ వినట్లేదు. తాగిన వాడితో చెప్పిద్దామంటే వాడు భూమి మీద మిగలట్లేదు. మీకెలా అర్థమయ్యేలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఒక్కటే రిక్వెస్ట్, మీరు తాగితే తాగండి, పక్కన వాడిని బలవంత పెట్టకండి. మనిషి చూడటానికి ఎంతున్నా నీ కంటికి కనిపించే కొంత దూరం మాత్రమే నీ ముందుంటాడు. నువ్వు ఎంత బతిమాలినా నీ అందం నీ వయసు మాట మాత్రమే వింటుంది. నీ దగ్గర ఎంత డబ్బున్నా నువ్వు చనిపోయావని తెలిసిన మరుక్షణం నేను వదిలేస్తుంది. నువ్వు ఆరాధించే రాముడు డబ్బు వల్ల దేవుడు అవ్వలేదు, సీత మీద చూపిన ప్రేమ వల్ల అయ్యాడు. కృష్ణుడు రాక్షసులను చంపినందుకు కాదు, మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పిన భగవద్గీత వల్ల దేవుడయ్యాడు. వాళ్ళలో కనిపించిన మంచి నీ పక్కవాళ్ళు కనిపిస్తుంది చేతకానితనం. డబ్బు అందం నీకు విలువని తెస్తే విజయమాల్య దేశం వదిలి ఎందుకు పారిపోతాడు? అబ్దుల్ కలాం నీ గుండెలో ఎందుకుంటాడు? మంచి మనసులో కాకుండా పుస్తకాల్లో ఉన్నంత వరకు నువ్వు మనిషిగా ఓడిపోతూనే ఉంటావు. గుర్తుపెట్టుకో, కాదు నీ గుండెల్లో పెట్టుకో. సార్ ఆకలేస్తుంది సార్, బిర్యానీ ఇట్లా ఏమైనా ఉంటే పెట్టండి సార్. నీ పెళ్ళం బాక్స్ పంపించిందిరా, వేడి వేడి కొట్టిస్తాగు. దాసో వాడికి మర్యాద చేసిన చాలు, మక్కిలిరా కొట్టండి. సరేదా తీసుకో. సార్ సార్ వద్దు సార్, సార్ సార్ పులిహారనే ఇవ్వండి సార్. వద్దు సార్, ఎందుకు సార్ 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 పులిహార సార్, కలుపుతారు, సార్, సెకండ్ సార్, సెటప్ సార్, అనుకున్నావా? సార్, అబ్బా. నీ అయ్యా. సార్ నా టైం పోయింది. వాచ్ పోయిందా? రోలెక్సా? కంప్లైంట్ వెతికి పెడతాం.
నా టైం ఒక అమ్మాయి కొట్టేసింది. హ్మ్? చేతికి ఎంత కాస్ట్లీ వాచ్ పెట్టినా వెళ్ళిపోయిన టైం వెనక్కి రాదు కదా సార్. ఏ జగన్, అతను ఎప్పుడు పంపించు. మా అస్సాయి పిలుస్తున్నాడు పో. నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఆ? నిన్నే అడిగేది. నా టైం వేస్ట్ చేయకు. నాకు ఇంకా చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఆ టైమే వేస్ట్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా సార్. లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటానని ప్రామిస్ చేస్తే నా వాల్యుబుల్ టైం తనకిచ్చా. ఇప్పుడు 5 yearsకే వేరే వాడు టైం వేస్ట్ చేయడానికి రెడీ అయింది నన్ను వదిలేసి. ఏంటి బ్రేకప్పా? దానికి ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? పోయి పని చూసుకో. బైక్ కొట్టేస్తే, బ్యాంక్లో ఉన్న డబ్బులు కొట్టేస్తే, బీరోలో ఉన్న బంగారం కొట్టేస్తే కంప్లైంట్ తీసుకుంటున్నారు కానీ అవన్నీ సంపాదించడానికి కావాల్సిన టైం కొట్టేస్తే మాత్రం కంప్లైంట్ తీసుకోరా సార్. అయినా టైం ఎలా వెనక్కి తెస్తాం? ప్రేమించే ముందుండాలి. ఎవరిని పడితే ఎవరిని లవ్వు కొవ్వు అంటూ వెంటపడి తీరా మోసపోయాక ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి మా ప్రాణాలు తీయడం చాలా రొటీన్ అయిపోయింది కదూ. ఇంతకీ నీ కథేంటో చెప్పు. ఎన్ఐటీలో సీట్ వస్తే ఎందుకు వదిలేసు? మన కాలేజీలో ఏముందిరా, అదే కనుక నాకు వచ్చి ఉంటేనా? వచ్చుంటే ఇంట్లో కాకుండా హాస్టల్లో ఉండేవాడు. మీ నాన్నకి వేలల్లో కాకుండా లక్షల్లో వదిలించేవాడు. మీ అమ్మకి నువ్వు ఎలా ఉన్నా దిగులతో హెల్ప్ పాడు చేసేవాడురా. నీ చల్ ఏంట్రా నువ్వు? పేరెంట్స్ మస్తు ఖుషి అవుతారా టాప్ కాలేజ్లో సీట్ వస్తే. మంచి జాబ్ వస్తుంది రా ఆడు చదివితే. ఈడేముందిరా బీపీఓలో తప్ప. బుక్ రాసినోడు గొప్పోడా, చదివినోడు గొప్పోడా? చదువుదాం అనుకుని చదవకుండా సెకండ్ హ్యాండ్లో అమ్మేసినాడురా గొప్పోడు. నీ నీ గురించి కదరా. ఇంకెవడరా రాసినోడు? చదవాలనుకున్నవాడికి కాలేజ్తో పని, రాద్దాం అనుకున్నవాడికి సబ్జెక్ట్తో పని. సో చదవడం ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఓ, నువ్వు లావణ్య కోసం కాలేజీలో జాయిన్ అవ్వని క్లాస్ మొత్తం తెలుసులేరా. అమ్మ నన్ను విడిచి నేను ఉండలేనప్పుడు నన్ను విడిచి తను ఎలా ఉంటుందిరా? అంత నమ్మకంటే చెప్పేచ్చు కదరా. చెప్పు. భయపడినంత త్వరగా బయటపడలేం కదరా ఈ లవ్ మ్యాటర్స్లో. మా క్లాస్ పికింగ్ చాలు కానీ తన క్లాస్ అయిపోయినట్టుంది చూడు. ఇటు రోజు చూస్తానే ఉంటాడు రా. రాబోయి చందమామ మా వింతగాథ వినుమా, రాబోయి చందమామ. మళ్ళీ కలుద్దాం. హలో, ఎంతసేపే బస్ వచ్చే టైం అయింది. బస్ వెళ్ళిపోయిందా? బస్ వచ్చిందే. ఆపవి వచ్చేస్తున్నా. రికార్డ్ కరెక్షన్కి లేట్ అయింది. బస్ వెళ్ళిపోయిందా? ఎప్పుడో. నువ్వు జాగ్రత్త. అసలే 1 kilometer నడిస్తే గానీ బస్సెస్ ఉండవు ఇప్పుడు. సర్లే బాయ్. సరే బాయ్. ఎవరో ఫాలో చేస్తున్నారు, చాలా భయంగా ఉంది.
ఒంటరిగా నడవాలన్నా భయం వేస్తుంది. సిక్స్ మంత్స్ నుంచి వెంటబడుతున్నా, అర్థం అవట్లే. వద్దంది కదరా. వెంట పట్టం హారాస్మెంట్, అదే అమ్మాయిని వెంటొస్తే అచీవ్మెంట్. ఇదిగోరా పట్టు. ఏంటి ఇంకా రావట్లేదు వీడు? సరే, నేను వెళ్తాను. రోజు ఇంటికి లేట్ వెళ్తుంటే మా అమ్మ తిడుతుంది. లావణ్య, హ? నీతో కలిసి నడుస్తుంటే దూరం నిలేట్లేదు, గడిపిన సమయం నిలేట్లేదు. ఫ్యూచర్ నాతో ఇంత బాగుంటుందని ప్రామిస్ చేయలేను, కానీ అది ఎలా ఉన్నా నీతో నేనుంటా. నాకన్నా బాగా చూసుకునేవాడు దొరకడానికి నేను చెప్పాను. ఒక అమ్మాయి విషయంలో ఫాదర్ లవ్ చాలా గొప్పది అందరికన్నా. అలాంటిది ఒక అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేయట్లేదా? నా ప్రేమ కూడా అలాంటిదే. పోల్చడం తప్పే ఉండొచ్చు, నీకు నా ప్రేమ అర్థమయ్యేలా చెప్పడానికి మీ నాన్నకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఇవ్వలేను. పదే పదే విధే పలుకుతున్నా కదే కదా మనం ప్రియతమా, మనస్సనే నిధే వెతుకుతున్నా జతే మనం కదా హృదయమా. అలై ఎగిసే మధురిమా శిలలా కదలని సమయమా, యథావిధి సదా వలపు గీత చిరు స్వరం మనం పలకగా కళా నిజం ఎలా ఒకటి రూపం మరో జగం మనం కలవగా. ఇదే మనదే జీవితం, ఇకపై ప్రతి క్షణం అమృతం. పదే పదే విధే పలుకుతున్నా కదే కదా మనం ప్రియతమా,
సనే నిధే వెతుకుతున్నా జతే మనం కదా హృదయమా అలై ఎగిసే మధురిమా శిలలా కదలని సమయమా నువ్వో నది నేను ఆ కడలి నేనో మిసి నీవు వెన్నెలవి ఓం చూస్తున్నామ్మా. బేబీ, నేచర్ అండ్ లవ్ సైలెన్స్లోనే వాటి ప్రెజెన్స్ తెలుస్తుంది. యూ డోంట్ నీడ్ టు రియాక్ట్, జస్ట్ ఫీల్ ఇట్. Neha, come to my cabin. సార్, Come in. సార్, సో నేహా, వాట్స్ ద న్యూస్? ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నావు? వెయిటింగ్ ఫర్ వర్డ్ సార్. యాక్చువల్లీ మీరు ఓకే అంటే ఎలక్షన్స్ మీద కవర్ చేద్దాం అనుకుంటున్నా. నో, పాలిటిక్స్ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్. నాలాంటి వాడి దగ్గర నువ్వు చేయాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. జస్ట్ లెట్ మీ షో యూ. సార్ ప్లీజ్. గుర్రం ఎక్కాలన్నా నడపాలన్నా అనుభవం ఉండాలనుకుంటాం, కాదు కసి ఉండాలంతే. ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ ది రేస్ హార్స్. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ మై రైడ్. సార్ వదలండి. నేహా, చెప్పింది గుర్తుందిగా, కసి ఉండాలి, నాట్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ యూ రిమెంబర్ మై వర్డ్స్.
సాగే ఈ వేటాగదా కాలే ఓ లేఖనా కదా తను ఒక శాపమాయలే మనసున మూగవేదనే తడికను పాపలారవే బ్రతుకున దారితో చదే తను ఒక శాపమాయలే మనసున మూగవేదనే తడికను పాపలారవే బ్రతుకున దారితో చదే Hello. Hey Lavanya, this is Neha. Haan Neha, we'll definitely attend the client call. జాను Okay. జాను हाँ वरुण. Bye. ఎవడాడు? హా నా కొలీగ్ రా ఈరోజే జాయిన్ అయ్యాడు. ఎంత షో తెలుసా, అసలేం మాట్లాడు. నేను మాట్లాడినా కూడా నాకైతే కాలింది. పులిహోర రెడీమేడ్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు అబ్బాయిలు. ఈ టైంలో కూడా వాడు అలా ఉన్నాడంటే గ్రేటే. వాడిని అలానే ఉండనివ్వు. నా ఇగో హట్ అయిందంటే ఫుడ్ గురించి మాట్లాడుతున్నావేంటి చిరాగ్గా? ఆ? నీకు అలా అర్థమైందా? సరే వెళ్దాం పదా. సరే పదా. హే అక్షయ్, రా కూర్చో. పర్లేదండి, బస్సులో వెళ్తాను. అరే కూర్చో. అయ్యో పర్లేదు, బస్సులో వెళ్తాను, నో ప్రాబ్లం. రమ్మని చెప్తున్నాను కదా. రా ఎక్కు. అయ్యో కూర్చో. వస్తాను. కూర్చో. ఓకే ఓకే ఓకే. ఓకే. తినేందుకు కాల్ చేస్తుంది? హలో. హాయ్ అక్షయ్. ఏంటండి మీరు కాల్ చేశారు? అండి ఏంటి అండి, నేనేమన్నా నీ మొగుడ్నా? కాల్ మీ బై నేమ్. అయినా ఏదో టెర్రరిస్ట్ కాల్ చేసినట్టు అలా భయపడతావేంటి? అంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇమ్మని అమ్మ చెప్పింది. రెస్పెక్ట్ వదిలే కానీ మీతో ఈక్వల్గా చూస్తే చాలు. అయ్యో ఈక్వల్ ఏంటండి, మీరే ఎక్కువ. అసలు మీరు లేకపోతే మా మగాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. అందుకే మీ వాల్యూ తెలుసుకుని రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఏం కాల్ వెయిటింగ్? అవునా, ఓకే బాయ్. ఎవరు బేబీ ఇంతసేపు? అమ్మమ్మ. కాల్ బ్యాక్ చేయొచ్చు కదా అయిపోయాక. అలసిపోయాను బేబీ, మళ్ళీ మాట్లాడతా. బాయ్. బాయ్.
హలో. హలో జాను, ఏమైంది ఈ మధ్య అసలు మాట్లాడలేదు? అలా ఏం లేదురా. అమ్మ వచ్చేస్తున్నా. సరే, మా అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ప్రేమలో అబద్ధం చెప్పడానికి, ప్రేమించిన వాడికి అబద్ధం చెప్పడానికి చాలా తేడా ఉంది. అదే నాకు ఇప్పుడు కనిపిస్తుంది. హలో నాన్న. ఏమ్మా చిట్టి తల్లి, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానన్నా. తిన్నావా పండు? రాత్రి 10 అయింది, వేళకి తిని పడుకుంటున్నావా? తింటున్నానన్నా. ఎప్పుడు వస్తావు తల్లి ఊరికి? అమ్మ బాగా బెంగ పెట్టుకుందిరా. నాకు రావాలనే ఉంది నాన్న, కానీ రాలేకపోతున్నా. ఏంటమ్మా, అంతా బాగానే ఉంది కదా? అందం, ఆస్తి, అదృష్టం ఆశపడిన మనిషి ఎవడున్నాడు నాన్న. నేను అదే పోటీలో ఉన్నా. దేనికన్నా లొంగిపోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది. ఒక మాట చెప్తా వినమ్మా. అర్హత ఉన్నవాడు సంపాదిస్తాడు, భయపడినవాడు లొంగిపోతాడు. ధైర్యం ఉన్నవాడు వీటన్నిటిని ఎదిరించి మిగతా వారికి దారి చూపిస్తాడు. సరే, మళ్ళీ చేస్తానన్నా. ఏంటి రిసెప్షన్లో ఎవరు లేరు? హలో. హలో. హూస్ దిస్? దిస్ ఇస్ వరుణ్. కెన్ ఐ జస్ట్ టాక్ టు లావణ్య? షీ ఈస్ నాట్ పికింగ్ అప్ మై కాల్. Oh yeah, she's busy with someone. I'll just let her know that you called. Do you want to convey some message? No, fine. Thank you. నాకు స్మోక్ చేసేవాళ్ళంటే నచ్చరు. అసలు ఎలా అలవాటైంది నీకు? ఆ కుమార్ గారు చెప్పారు స్టైలిష్గా ఉంటుంది. స్టైలిష్ ఏమో కానీ మస్తు కిక్ ఉంది. నీ ఊపిరి నేనని చెప్పావు, మరి స్మోక్ని ఎందుకు మిక్స్ చేస్తున్నావు? అమ్మాయిలకి తన బాయ్ ఫ్రెండ్ని షేర్ చేసుకోవటం ఇష్టం ఉండదు. అరే, అనవసరం కావాలని ఫాలో అయ్యా. కాస్త టైం ఇవ్వు, మానేస్తా. లావణ్య, ఏ లావణ్య, ఇదిగో మానేస్తున్నా, ఓకే?
హలో. హలో, నేను చూడాలనుందిరా. నేనే కలుద్దాం అనుకున్నా. అవునా? ఓకే బేబీ, మనం ఎప్పుడు కలిసి రెగ్యులర్ కాఫీ షాప్కి వచ్చే. బాయ్. హే, ఎక్స్క్యూజ్ మీ, వాష్రూమ్. ఓకే. జాను, ఏంటి అలిగావా? ప్లీజ్ బేబీ, అలా ఉండకే. ఏంటి ఏదో మాట్లాడాలన్నావుగా, చెప్పు. అంటే మనం రొమాంటిక్ టైం స్పెండ్ చేసి చాలా డేస్ అయింది కదా, అందుకే ఇలా ప్లాన్ చేసా. స్టాప్ ఇట్ వరుణ్, పబ్లిక్లో ఉన్నప్పుడు బిహేవ్ యువర్ సెల్ఫ్. బేబీ, వాట్ హ్యాపెండ్? ఐమ్ యువర్ లవ్ కాదా? లవ్? ఇట్ వాజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ, ఎండెడ్ లాంగ్ బ్యాక్. నౌ వి జస్ట్ నో ఈచ్ అదర్. హే, జస్ట్ షటప్ జాను. ఇప్పటికీ ప్రేమిస్తున్నా, ఎప్పటికీ ప్రేమిస్తా. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎఫెక్ట్ చేయవు, అలా అయితే అది లవ్వే కాదు. నువ్వు ప్రేమించడం ఆపేసి చాలా కాలమైంది. ప్రేమించకముందు నా వెనక తిరిగావు, ప్రేమించాక నీ వెనక రమ్మంటున్నావు. ఇంతకుముందు ఏదైనా చెప్పు వినాలనుంది అనేవాడివి, ఇప్పుడు చెప్పింది విను అంటున్నావు. జాను, అధికారంతో చెప్పలేదు, నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పా. చెప్పే ప్రతి విషయంలో కోపాన్ని కనెక్ట్ చేసుకొని ప్రేమను పక్కన పెట్టావు అనమాట. ప్రేమించే ముందు ప్రేమ ఒక్కటే ఉంటుంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ప్రేమ కన్నా బాధ్యత ఎక్కువ అవుతుంది. కోపంలో మాట్లాడిన ప్రతిసారి ప్రేమ ఉండకపోవచ్చు, ప్రేమతో మాట్లాడిన కొన్నిసార్లు కోపం కూడా కలిసి రావచ్చు. అది అహంతో వచ్చింది కాదు, నీకేం కాకూడదన్న భయంలో నుంచి వచ్చింది. మనం హ్యాపీగా ఉండాలన్న స్వార్థంలో నుంచి వచ్చింది. ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైంది నీకు గుర్తుందా? నాకైతే గుర్తులేదు. వెన్ డిడ్ యూ ప్యాంపర్డ్ మీ లాస్ట్ టైం? బంగారం, కన్నా, బుజ్జి, ఆమ్ తిన్నావా, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు, కాసేపు రొమాన్స్, ఇవన్నీ ప్రేమ డిష్ నుంచి పుట్టాయా? అవంటేనే ప్రేమ ఉండడానికి. ఆ మాటల్లో ప్రేమ ఉండొచ్చు, అవే ప్రేమని డిసైడ్ చేయవు. రేయ్, నేనేం టైంపాస్ చేయడానికి నీ లైఫ్లోకి రాలేదు, లైఫ్ లాంగ్ ఉండడానికి వచ్చా. మీ నాన్నలా ప్రేమిస్తా అంటే నా లైఫ్లోకి వచ్చిందనివి, మీ నాన్నలా బాధ్యతగా ఉంటే ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. చేసిన యాక్టింగ్ చాలు. బై ద వై, ఐ మీన్ లవ్ విత్ అక్షయ్. గుడ్ బై.
ఏయ్ ఫస్ట్ నేను చెప్పేది విను. రాలే చినుకునే ఆ కడలిన కలవనా, ఎదలో బాధనే ఓ దారిక తలచనా. వాలే పొద్దునై చీకటి చేరనా, బ్రతికే ఆశనై వెన్నెల చూడనా. ఈ లోకమే ఆగేనా నీ కోసమే, ఇన్నాళ్ళుగా బ్రతికేందుకే. రాలే చినుకునే ఆ కడలిన కలవనా, ఎదలో బాధనే ఓ దారిక తలచనా. ఎవరి టైంలో షిట్. ఇప్పుడు ఏంటిదంతా? సార్, మీడియా వాళ్ళు వచ్చారు. ఇది ఏమన్నా నేషనల్ ఇష్యూవా? సెన్సేషన్ అవుతుందంటే చాలు సెన్స్లెస్ టాపిక్స్ కూడా కవర్ చేయడానికి వచ్చేస్తారు. ఇంతకీ ఏం చెప్పావు? అలా పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు లంచం తీసుకుంటూ ఉంటే లైవ్లో పట్టిస్తా అని చెప్పా. నీ ఎవరు సార్ మీరు? మీ పేరేంటి? నా పేరు వరుణ్ కృష్ణ. బ్రేకింగ్ న్యూస్ ఉన్నారు ఏంటి సార్? నా టైం ఒక అమ్మాయి కొట్టేసింది. ఫీలింగ్స్తో ఆడుకుంది. ఆ హ్యాపీనెస్ మీతో పంచుకుందామని. అతను టైం కొట్టేశారంటయ్యా, మీరు ఎవరైనా తెచ్చిపెట్టండి. ఏంటి సార్ టైం పోయిందంటున్నారంట? అవును భయ్య, స్మార్ట్ ఫోన్లో వచ్చాక ఒకే టైంలో ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తున్నారు. ఆప్షన్స్ ఎక్కువయ్యాయి టైంపాస్కి. ఖాళీగా ఉన్నాడు వాట్సాప్ కాలింగ్ బెల్ కొడతాడు, సిగ్గు లేకుండా. అవును సార్, ఈ అమ్మాయిలందరూ ఇంతే. మిస్టర్,
మీ అమ్మ కూడా అమ్మాయే. ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ ఎనీ జెండర్ డిస్క్రిమినేషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్ట్రగ్లింగ్ హ్యూమన్ హార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ఇట్స్ లీగల్ నౌ. ఏయ్, జస్ట్ ఒక మనిషితో మాట్లాడేటప్పుడు మనసాక్షితో మాట్లాడు, కాన్స్టిట్యూషనల్ రైట్తో కాదు. పొద్దున్న లేస్తే చాలా అది వాడితో పడుకుంది, వాడు దాంతో పడుకున్నాడు. ఇట్ షోస్ అవర్ సొసైటీ స్లీపింగ్. రోజుకో డ్రెస్, వారంకోసా పార్లర్, ఖాళీగా ఉంటే ఆన్లైన్ షాపింగ్. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా మినిట్ టు మినిట్ అప్డేట్ విత్ సెల్ఫీస్. స్టేటస్ పెట్టిన ప్రతిసారి కొత్తదనం కావాలి మనకి. అందుకే వేసిన డ్రెస్ వేయం. సెల్ఫీ కల్చర్ కదా మనది. అన్ని కొత్తగా ఉండాలి, బ్రాండ్ న్యూగా. అందుకే పార్ట్నర్ పాతదైనా మార్చేయడమే. ప్రేమ లేకుండా పడుకొని సోషలిజం అనుకుంటున్నారు. యు ఆర్ లీడింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాస్టిట్యూట్ బై సెల్లింగ్ యువర్ పార్ట్నర్స్ హార్ట్. వెస్టర్న్ కల్చర్ సార్. కెన్ వి హుకప్? ఒకడిని మనసుతో పని లేదు, పని కానిచేద్దామంటున్నాడు. ఈ ఫీలింగ్స్తో అవసరం లేదు, నా అవసరం తీర్చు అంటుంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? పిజ్జాలతో పాటు పక్క దేశం నుంచి ఇది కూడా తెచ్చేస్తాం. ఏది మంచిది కాదు. ఒకటి హెల్త్కి, ఒకటి లైఫ్కి. మీ డిమాండ్స్ ఏంటి? ఏదో సాటిస్ఫాక్షన్ కోసం కేసు వేసా. బట్ శిక్ష పడాలంటే బయటికి రక్తం కనిపించాలి. గుండెకి తగిలిన గాయం అనుభవించగలం కానీ చూపించలేంగా. నేను చెప్పగలిగేది ఒక్కటే, మోసం చేసిన వాళ్ళే హాయిగా సిగ్గు లేకుండా బతుకుతుంటే నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? బీ బ్రేవ్, బీ హార్ట్లెస్. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు సార్, గిల్టీగా లేదా? మోసపోయింది ఒక మనిషి, మోసం చేసింది ఒక మనిషి. రిజర్వేషన్స్ గురించి మాట్లాడడానికి ఇదేం గవర్నమెంట్ ఎగ్జామ్ కాదు సార్. ఇది ఎలాగో నిలబడని కేసు సార్. ఇదే నమ్మకం ప్రతివాడికి. ఏం పీకగలుగుతాడు వీడు మోసం చేసినా అని. నచ్చలేదని సింపుల్గా ఒక వర్డ్ చెప్పి దొబ్బేస్తే చూస్తూ కూర్చోవాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? అందుకే నేను మిమ్మల్ని నమ్ముకున్నా. కోర్టులో అయినా ఇంజస్టిస్ జరుగుతుందేమో కానీ మీ దగ్గర కాదు. తను మీ టీవీలో ఉందంటే రోడ్డు మీద ఉన్నట్టే. ఐ లవ్ యూ డార్లింగ్. వచ్చే జన్మలో నాతో సరిగా ఉండు, హ్యాపీగా చూసుకుంటా. ఇష్టం లేకుండా కలిసి ఉండలేరు కదా సార్. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన ప్రతిసారి ఇష్టం ప్రేమ లేనట్టేనా? మీ అమ్మ విషయంలో నమ్మగదు ఇలాంటివి. ఫస్ట్ నీ రిలేషన్స్లో ఉన్న గొడవల గురించి బయట వాడికి చెప్పడం ఆపే. సగం రిలేషన్స్ నిలబడతాయి. అది వాడికి ఎంటర్టైన్మెంటే తప్ప సెంటిమెంట్ కాదు. నువ్వు అనుకున్నట్టు మీ పేరెంట్స్ ఆలోచించుంటే నువ్వు ఎక్కడ ఉండేవాడి బ్రో? గొడవైన ప్రతి జంట విడిపోతే మన నెక్స్ట్ జనరేషన్ DNA రిపోర్ట్ పట్టుకొని తిరగాలి. మైక్ ముందు మీ మనసులో ఉన్న మాట చెప్పారు. అందులో రిలేషన్ పట్ల మీకున్న గౌరవం, మనిషిగా మీ బాధ్యత కనిపించే. ప్రేమలో ఆవేశం ఉంటుంది కానీ ఆవేశంలో ప్రేమిస్తే అది ప్రేమలో అవుతుంది. ప్రేమించే కాబట్టే కాదన్న వెంట పడ్డా. ప్రేమించే కాబట్టే బ్రతకలేక ఉరితాడి మీద పడ్డా. ప్రేమించే కాబట్టే నా మనసులో ఉన్న బాధ బయట పెట్టా. ప్రేమించా. పేరు చెప్పకుండా వెళ్తున్నారు, మళ్ళీ ప్రేమించడానికా? ప్రేమించడం ఆపేసి ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తా? తనని వాళ్ళ నాన్నలా చూసుకుంటాని మాట ఇచ్చా. ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా. ఇదిగో మీరు అడిగిన దానికి ఆన్సర్. నేను కోరుకున్న ప్లేస్లో నించున్నావు. కొలతలు చూసి కోరుకోవడానికి మేము వేసుకున్న బట్టలు అనుకున్నావా? మోజుపడి లాక్కోవడానికి చెట్టుకు పూసిన పూలు అనుకున్నావా? ప్రేమతో చూస్తే అమ్మలా ఉంటాం, అదే కామంతో చూస్తే నీ అమ్మ పక్కకి లాగి పడేస్తాం. చిత్తన్నా. జీవితంలో ఎన్నో మలుపులు. ఆ మలుపు వెనుక గెలుపు ఉన్నా లేకపోయినా అది పరుగు తీయడం ఆపదు. లైఫ్ అంటేనే అడిగింది దొరక్కపోవడం, కోరుకునేది జరగకపోవడం,
ఆశపడింది చేజారిపోవడం. ఆకాశం అవకాశం రెండూ అనంతమైనవే. దూరంగా ఉన్నాయని దిగులు పడకు. అందితే విజయ గర్వంతో, అందకపోతే ఓటమి నేర్పిన అనుభవంతో నవ్వు. నీకు నువ్వు ఉన్నా అన్న భరోసానివ్వు. ఇది మీకు ఇస్తున్న మెసేజ్ కాదు, నాకు నేను తెలుసుకున్న నీతి. మీ శ్రేయోభిలాషి.